హాయ్ అండి. మా ట్రైన్ సోమనాథ్కి దగ్గరలో ఉన్న స్టేషన్కి రీచ్ అవడానికి అయితే ఎర్లీ మార్నింగ్ 5 అయ్యింది. అక్కడ నుంచి వచ్చేటప్పటికి చలి చంపేసింది. సో అందుకని ఎలాంటి వీడియో కూడా తీయలేదు. ఇక్కడ మేము రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి చూసాము. మా లగేజ్ లాకర్లో పెట్టడం కోసం అని చెప్పి మా హస్బెండ్ వెళ్ళారు. ఈలోపే మా విహాన్ శుభ్రంగా ఆడుకుంటున్నాడు. ఫోన్స్ టెంపుల్ బయటే పెట్టేయాలి, లోపలికి ఎలా ఉండదు. మాకు దర్శనం హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సోమనాథ్కి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని చూసాము. అందుకని ఈసారి ఓన్లీ టెంపుల్లోనే ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఈ టెంపుల్లో ఉంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా సముద్రమే ఉంటుంది. మనం అలా కూర్చుని ఉంటే చాలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతాము. మెయిన్ సోమనాథ్ ఈవినింగ్ 6 ఆ టైంకి చూడాలి. బట్ మాకు 2:40కే ట్రైన్ ఉండటం వల్ల మేమైతే వెళ్ళిపోయాము. వందే భారత్ ట్రైన్ కదా, కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మా హస్బెండ్ జోక్ చేస్తున్నారు, నాది స్ట్రాంగ్ బాడీ బట్ కొంచెం చలికి వణుకుతుంది అని చెప్పి. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత స్నాక్స్ డిన్నర్ సేమ్ ఇచ్చారు. ఇంతకు ముందు వైట్ రైస్ ఇచ్చారు, ఇప్పుడు జీరా రైస్ ఇచ్చారు. అంతే డిఫరెన్స్ ఉన్నది. మేమైతే వెజ్ సెలెక్ట్ చేసుకున్నాం ఈసారి. ట్రైన్ మేము వెళ్ళే డెస్టినేషన్ కి రీచ్ అయ్యేటప్పటికి 12:30 పట్టింది. అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.